వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. గత వారం రోజులుగా కస్తూర్బా గాంధీ స్కూల్లో మహిళా విద్యార్థినులకు భోజనం సక్రమంగా అందించడం లేదు అని, నాణ్యతగా లేదు అని విద్యార్థులు ఆవేదనలపైన కొన్ని దినపత్రికల్లో మీడియా కథనాలు వచ్చాయి. దీనిపై స్థానిక ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి కస్తూర్బా గాంధీ స్కూల్లో ఆకస్మికంగా తనిఖీ చేశారు. కర్నూలు జిల్లా ఎమ్మెగునూరు పట్టణంలోని మైనార్టీ కాలంలో ఉన్న కస్తూర్బా గాంధీ స్కూల్లో దాదాపుగా 200 మంది దాకా విద్యార్థినులు చదువుకుంటూ ఉన్నారు. విద్యార్థినులతో ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన భోజనం అందిస్తున్నారా అని ఎమ్మెల్యే విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అందుకు విద్యార్థినులు భోజనం నాణ్యత లేదు అని, సమయానికి భోజనం పెట్టడం లేదు అని ఎమ్మెల్యేకు విన్నవించుకున్నారు. వెంటనే ఎమ్మెల్యే హాస్టల్ వంటగదిని పరిశీలించి వంట చేసే మహిళా ఉద్యోగులతో మాట్లాడుతూ భోజనం పెట్టడంలో విద్యార్థినులకు ఎందుకు ఆలస్యం అవుతుంది అని నిలదీయడంతో వంట చేసే మహిళలు ఎమ్మెల్యేకు పొంతనలేని సమాధానాన్ని చెప్పడంతో ఎమ్మెల్యే వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ వంట చేసే వారిపై చర్యలు తీసుకోవడంలో ఎంఈఓకి గాని ప్రిన్సిపల్ కి గాని అధికారాలు లేకపోవడంతో తాత్కాలికంగా పై అధికారులకు ఫిర్యాదు చేయడం తప్ప మీరు చేసింది ఏమీ లేదు అని, ఇక మీదట వీరిపై చర్యలు తీసుకునే విధంగా పై అధికారులతో మాట్లాడతాను అని తెలిపారు. ఎట్లా ఉంది ఇక్కడ మీకు భోజన వసతి అప్పటి నుంచి ఇప్పటి వరకు? కంప్లైంట్ వచ్చింది మొన్న? మీకు మామూలుగా క్వాంటిటీ కానీ లేకపోతే పెట్టే ఐటమ్స్ లో కానీ అవన్నీ ఏం తగ్గి ఏం లేదు కదా? పేరమ్మా ఇక్కడ ఎవరమ్మా? ఎవరమ్మా ఏమైనా ఏ వాళ్ళు ఎస్సీ కాలనీ చర్చ్ దగ్గర పార్లపల్లి నువ్వు తల్లి ఏ ఊరు? ఎమ్మెల్యేరే. చాలా మంది అంతా ఇళ్ళందరూ మన వాళ్ళు మ్యాక్సిమం అంతా లోకల్ వాళ్ళు ఉంటారు వస్తారు. నేను ఇక్కడ ఎందుకు అడుగుతున్నానంటే వీళ్ళు 6వ తరగతి నుంచి ఇక్కడే ఉన్నారు. నేను మిమ్మల్ని అడిగేది అందుకే, నిజంగా తెలియదా అంటే ఓన్లీ చేయడం వల్ల చేయలేకపోవడం వల్ల ఇబ్బంది వస్తుంది టయానికి. దానికి లేట్ అవుతుందా? ఎంతసేపు అయితే చపాతీ తిక్కడానికి? అది కూడా తెలుసు మీకు, దానికి లేట్ అవుతుంది. మరి మీకు టయానికి టిఫిన్ వాళ్ళు సరిగ్గా టయానికి చేయకపోవడం వల్ల ఇబ్బంది అవుతుంది. ప్రిన్సిపల్ గారా? ఎవరు గొడవ పడుతున్నారు? ఓకే, క్వాలిటీ ఎట్లుందమ్మా? ఫుడ్ అంతా బాగుందా? వాళ్ళు చేసే దాంట్లో తప్పింది సార్. స్కూల్ ఏం తప్పు లేదు కానీ వాళ్ళు తప్పు. ఇంకా మీరు ఎక్కడ ఉంటారు? హాస్టల్ ఇల్లనే? అంత వసతి ఉందా? వసతి అంతా ఉందా? టాయిలెట్స్ అన్నీ ఉన్నాయా? ఓకే, అది కింద కిచెన్ కూడా పోయి చూస్తా. అదే మీ వీడియో చూసి వచ్చిన ఎవరో బాగా మాట్లాడేది ఎవరండి? నేను చూద్దామని వచ్చింది. బాగా చదువుకోవాలా, ఏం చేయాలా, ఏం సంగతి చూస్తాం మేము. అది దానికి సంబంధించింది. టయానికి ఫుడ్ వస్తుంది, క్వాలిటీ ఫుడ్ ఉంటుంది. ముఖ్యమంత్రిగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు సార్, ఎమ్మెల్యేగా జయనాగేశ్వరరెడ్డి ఉన్నాడు. ఏ ఇబ్బంది కలగదు, టయానికి చేస్తారు. ఇక్కడ ఏం జరిగింది రోడ్డు పడితే అంతా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆఫ్ఘాన్స్ వచ్చేసి చేంజ్ అయ్యింది. సో ఫస్ట్ ఇయర్ ఎంబీఏ వెళ్ళిపోతారు. నెక్స్ట్ ఎంపీహెచ్డబ్ల్యూ
కంప్లైంట్ వచ్చారు ఈరోజు. ముందు నుంచి కూడా మీకు ఇట్లే ఉంది. ఏదో క్వాలిటీ లేదు, ఫుడ్ అంతా తీసుకుపోతారు బయటికి, ఇక్కడ ఏదో జరుగుతుంది నిజమా? ఇక్కడ ఇచ్చిన తీసుకొని ఆంటీ వాళ్ళు తీసుకెళ్తున్నారు సార్, ఇదైతే నిజం. నేను చూసినా మేము కూడా ఆంటీ వాళ్ళు తీసుకెళ్ళాం. చపాతీలు చేసినాం. సో అక్కడ నుంచే ఉంది సమస్య. అందరూ ఏం సమస్య ఏదో మంచిగా చెడ్డ అడగడం లేదు, ఎక్కడ ప్రాబ్లం ఉంది ఎన్ని రోజుల నుంచి సమస్య అయితే ఎప్పుడు రాలేదు సార్. ఆంటీ వాళ్ళు మొన్న వాళ్ళ మీద కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల ఇలా జరిగింది అంతే. మీరు కూడా కొంచెం లీనియంట్ ఉన్నారు. మీరు కూడా లీనియంట్గా వాళ్ళని కంట్రోల్ చేయలేదు. టీవీఎస్ ఏపీసీ మేడం విజయజ్యోతి మేడం మొన్న ఏప్రిల్లోనే వాళ్ళని పిలిచి వార్నింగ్ ఇచ్చారు, మీరు అక్కడ టైంకి పెట్టకపోతే ఇమీడియట్గా నేను తీసుకునే యాక్షన్ ఇదే అని. విజిట్ రిపోర్ట్ కూడా రాసినాను. నేను ఆల్మోస్ట్ అందరూ వీడియో చూసాను. నేను కూడా ఊళ్ళో లేదు. స్టాఫ్ పెట్టుకోండి, పెంచుకోండి, గవర్నమెంట్ చూస్తారు. కానీ మీకు ఇచ్చిన బాధ్యత మీరు చేయలేకపోతే పిల్లలు టయానికి పెట్టకపోతే చిన్న విషయం కాదు. మా పిల్లలకి జీవితం సంబంధించింది. మనం భోజనం అనేది టయానికి కరెక్ట్ క్వాలిటీ పెట్టకపోతే తప్పు మనది. ఏ మాత్రం కూడా పొరపాటుగా ఇద్దరు మాట్లాడతామండి. ఇది మాత్రం ఇంత టయానికి ఉండదా, ఏ ఇబ్బందులు ఉండదు. దీంట్లో అనవసరమైనటువంటి సమస్యలు పిల్లలు చెప్తున్నారు. ఏ కూడా మీ వల్లనే ప్రాబ్లం ఉంది. మీరు సరిగ్గా ఉండరంట. ఏడబాగున్నారమ్మా ఊరికనే ఎందుకు వచ్చింది సమస్య బాగుంటే ఊరికనే ఏదో చెప్పాలని చెప్పండి. కదా మరి ఏం లేకపోతే ఎందుకు వస్తాయి సమస్యలు? అధికారులు జిల్లాధికారులు వచ్చి ఎంక్వైరీ చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది చెప్పండి. జిల్లాధికారులు ఎందుకు ఎంక్వైరీ చేయాల్సి వచ్చిందో చెప్పండి. చెప్తే ఎట్లా చెప్పు. చపాతీ చేయడానికి నాకు లేట్ అవుతుంది, దాన్ని చేయడానికి లేట్ అవుతుంది. ఇవే చెప్పేదండి. రీజన్స్ అని చెప్తారు సార్. గవర్నమెంట్ మెనూ కదా తల్లి, అది ఆటోమేటిక్ ఇవ్వాలి కదా టయానికి పిల్లలకు. మీరు 5కి వచ్చి చేయాలా, లేకపోతే 6కి వచ్చి చేయాలి. ఇది 30 గంటలు చెప్తున్నారు అందరూ. కేవలం మాకు లేట్ అయిపోతుంది, మీ మధ్యలో సమస్యలు కోఆర్డినేషన్. మరి మీరు రెగ్యులర్గా వచ్చేది టయానికి ఎందుకు రావాలి? ఎందుకు ఇవ్వడం లేదు? ఎప్పటి నుంచి ఉన్నారు? ఏమా మీరు ఎప్పటి నుంచి ఉన్నారు? 2015 జాయిన్ అయింది. 10th క్లాస్ కూడా అడిగితే అది చెప్తున్నారు. వాళ్ళు 6వ తరగతి నుంచి ఇక్కడే ఉన్నారు స్టూడెంట్స్. అదే సరస్వతి అభియాన్ ద్వారా వచ్చారు. ఎప్పుడు వచ్చారు? ముందు అంటే దాదాపు నాకు తెలిసి ఎస్టాబ్లిష్ అయినప్పటి నుంచి వాళ్ళే ఉన్నారు సార్. జస్ట్ మధ్యలో కానీ వీళ్ళందరినీ ఫస్ట్ అంతకుముందు కేంద్రీయ బండారు ఉండింది టీడీపీ గవర్నమెంట్లో. వీళ్ళు చేంజ్ అయిన తర్వాత దాన్ని ఆబ్కాస్ ఫామ్ చేసి వీళ్ళందరినీ వాళ్ళు అబ్జర్వ్ చేసేస్తున్నారు. మేడం మేము వచ్చినప్పుడు మీరు లేదంటే మేడం ఇక్కడ మేము 2014 వచ్చినప్పుడు మామూలు ఉంటారు, మీరు వద్దన్నారు. ఇదంతా అప్పుడు కేంద్రీయ బండారులో ఉన్నారు. అలా మేడం మేము చూస్తున్నాం. మేము వాళ్ళ అపాయింట్మెంట్ డేట్స్ ఉంటాయి కదా సార్. టిఫిన్ పెట్టాలా, అది వదిలిపెట్టి ఇప్పుడు ఆమె మీదకే వచ్చింది సమస్య. టిఫిన్ పెట్టాలా, ఎవరైనా ఇప్పుడు నేను కూడా ఒకసారి అక్కడ వాళ్ళ వల్ల ఇప్పుడు పిల్లలు అడుగుతున్నారు కదా ఇక్కడికి ఈయన చేయను. వాళ్ళ వల్లే సమస్య వాళ్ళ వల్ల మేడం చెప్పింది సార్. అది అదే అనవసరం. మైనారిటీ కాలనీలో ఉన్నా కూడా ఇది మండలానికి సంబంధించింది. ఇక్కడికి వచ్చినప్పుడు స్కూల్లో పరిస్థితి చూస్తే నేను దాదాపు ఒక 4-5 రోజుల కిందనే ఒక వీడియో చూడడం. పిల్లలకు సరైన సమయానికి భోజనం కానీ టిఫిన్ కానీ పెట్టలేకపోతున్నారని చెప్పడం జరిగింది. రండి ఎమ్మెల్యే గారు రండి. ఇక్కడే దీనికి ఇక్కడ వచ్చినప్పుడు చూస్తే పరిస్థితి ఎవరైతే ఇక్కడ వంట ఉన్నారో ఆ వంటకు సంబంధించిన వాళ్ళ కోఆర్డినేషన్ సరిగా లేక పిల్లలకి ఈరోజు చపాతీలు చేసే విషయంలో కానీ భోజనం పెట్టే విషయంలో కానీ టిఫిన్ పెట్టే విషయంలో కూడా పూర్తిగా వాళ్ళు లేట్ చేస్తూ ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకొచ్చారు. నేను ప్రిన్సిపల్ గారిని కూడా, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఇంటిమేట్ చేశారంటున్నారు. కానీ ఇక్కడ ఇంకొక గమ్మత్ ఏమంటే గతంలో ఉన్న సిస్టమ్కి ఇప్పుడున్న సిస్టమ్ ఇప్పుడు ఆప్కాస్ కింద ఉన్నారు.
వాళ్ళు ఎప్పుడైతే ఆప్కాస్ కింద ఉన్నారో ప్రిన్సిపల్ కానీ ఎంఈఓ కానీ ఓన్లీ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరు కానీ వీళ్ళు వాళ్ళ మీద చర్యలు తీసుకునే పరిస్థితి లేదు. సో నేను అది కూడా అంటున్నా, మీరు ఎందుకంత లీనియంట్గా ఉన్నారు? ఇప్పుడు ఏజెన్సీ మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పటి నుంచి వచ్చారో వాళ్ళ క్వాలిటీ లేదు, అక్కడ మెన్ను కూడా లేరు. వాళ్ళు కూడా ఏమంటున్నారు, మాకు సరిపడిన స్టాఫ్ ఉంది, మేము చేయలేకపోతున్నామని. వీటన్నిటి మీద కూడా దృష్టి పెట్టి ప్రభుత్వానికి తీసుకెళ్ళడం జరుగుతుంది. నేను కలెక్టర్ గారితో కూడా మాట్లాడతా, విషయం చెప్తా. ఇక్కడ ఎవరైతే ఉన్నారో సక్రమంగా వాళ్ళ క్వాలిటీ వర్క్ చేయకపోతే వాళ్ళని పెట్టడం వేస్ట్. ఎవరైతే పిల్లలకి ఈరోజు ఉన్నది ఈ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం ఎక్కడ కూడా ఈరోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మా ఉద్దేశం అంతా స్కూల్స్ మీరు చూస్తున్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇది ఏ టైంలో శాంక్షన్ అయింది, మా టైంలో శాంక్షన్ అయినా కూడా ఈ రోజు వరకు కట్టే పరిస్థితి లేదు. ఎక్కడ చూసినా పోలవరం ప్రాజెక్ట్ కట్టేట్టు కట్టుతున్నారు దాన్ని. ఆఖరికి ఎమ్మెల్యేగా వచ్చి మా ప్రభుత్వం వచ్చే పరిస్థితి కూడా లేదు. వచ్చిన తర్వాత కూడా ఈరోజు పరిస్థితి చూస్తే అన్ని ఇట్లే మిగిలిపోయి ఉన్నాయి. నిధులు లేవు, అదే రకంగా విధులు నిర్వహించే వాళ్ళ యొక్క బాధ్యత రాహిత్యం కూడా ఉంది. దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్తాం. అదేవిధంగా ఈ ఏజెన్సీ, ఎందుకంటే ఇక్కడ ప్రిన్సిపల్ ఎంఈఓ తప్పనేది కాదు, పాయింట్ ఏంటంటే మొత్తం ఇక్కడ ఆ ఏజెన్సీ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో కోఆర్డినేషన్ లేదు. సార్ పిల్లలు విద్యార్థులు అంటున్నారు కదా సక్రమంగా అన్నం పెట్టడం లేదని, టీవీలోనూ వార్తలు చాలా వచ్చారు. కానీ ఇక్కడ లోకం నోడికి వంట మనుషుల పైన ఎవరు చర్యలు తీసుకోవాలి సార్? ఇక్కడ ఉన్న అధికారులు కానీ ఇక్కడ హెడ్ మాస్టర్ ఎక్కడ ఉంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన ఎంఈఓ గారిని అడుగుతున్నా, మీరు ఎందుకు తీసుకోలేదంటే ఈమెకు ప్రిన్సిపల్ గారికి ఎంఈఓ గారికి ఉన్న అధికారం ఏమనంటే వాళ్ళు రిపోర్ట్ పంపిస్తారు పైకి, వాళ్ళు యాక్షన్ తీసుకునే లేదు. ఆప్కాస్ అనేది తెచ్చిపెట్టిన తర్వాత అది ప్రభుత్వం దృష్టికి వాళ్ళు పలుసార్లు తీసుకెళ్లారు. దాని మీద అడుగుతున్నది, మీరు ఎందుకు అంత లీనియంట్గా ఉన్నారు? మీరు కంప్లైంట్ ఇచ్చారా లేదా, మీరు ఏం చేశారని అడిగిన తర్వాత వాళ్ళు ఏమంటారు, సార్ మేము పలుసార్లు కంప్లైంట్ ఇచ్చాము, మా నోటీస్కి వచ్చింది, మేము పైకి పంపామని. బట్ తీసుకోవాల్సిన యాక్షన్ అక్కడ నుంచి రాలేదు. ఇక్కడ వీళ్ళు లీనియంట్గా ఉన్నారు. వాళ్ళు ఏదో చెప్ప